కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతుల పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి మోతు తుఫాన్ వచ్చింది ఎలాంటి నష్టపరిహారం అందించారు ఎలాంటి నష్టపోయారు మీరు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఆ, ఇప్పుడు పంట పడిపోయిందని రాస్తే గవర్నమెంట్ కొనొద్దు అంటున్నారంట. ఆ. అంతమంది ప్రభుత్వం పంట పడిపోయినాక మామూలుగా కొనమన్నారు, అన్నీ అయిపోయినాయి. ఎలా ఉన్నా కొన్నారు. కొన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పంట కొనొద్దు పడిపోయిందని అంటున్నారు. ఆ, రాపించిన వాళ్ళకి వద్దు అంటున్నారు. ఆ. మేమేం చేయాలి రైతులు? నష్టం పరిహారం ఏం ఇస్తారు, 10,000 ఇస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ కొనపోతే ఎప్పుడు ఎవరు వస్తారు? అవును. ఆ. అది నష్టానికి ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా ద్వారా ఈ క్రాప్ కానీ నష్టపరిహారం కానీ ఎలాంటివి చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు ఏం లేదండి. ఆ. అంతమంది జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ కాపు చేయని, ఇది రైతు భరోసా చేయని, ఈ ఇన్సూరెన్స్ చేయని అన్నీ ఆయనే చేసాడు. నష్టపరిహారం మొత్తం ఆయనే కట్టుకున్నాడు. ఆ. మాకు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే పడిపోయింది, పంట నష్టం కింద రాపిస్తే ఒడ్డు కొనొద్దు ఆ. అని అంటున్నారు. ఇప్పుడు మీకు నష్టపరిహారం మీకు ఇచ్చే లెక్కైతే ఒడ్డు కొనరు గవర్నమెంట్, బయట అమ్ముకుంటాం మేము. అది అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు అసలు అదేమి లేదు. మొత్తం పడిపోయిన వాటికి డబ్బులు ఇచ్చాడు. పడిపోయిన డబ్బులు ఇచ్చాడు, కొన్నాడు, చేసాడు, అన్నీ అయిపోయినాయి. ఈయన మటుకి ఇప్పుడు పంట పడిపోయింది చెయ్యాలి, అది రాయిపిస్తే మటుకి గవర్నమెంట్ కొనే పని లేదు. మిల్లులకు అమ్ముకుంటాము, 100 అవని తక్కువ అవని 200 తక్కువ అవని ఎంతైనా ఉన్నాయి అమ్ముకోమంటున్నాడు. కొనరు రాపిస్తే ఒకవేళ ఇది నష్టం కలిగిందని రాపిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారుగా, ఏం చెప్పలేదా? ఆయన చెప్తున్నాడు అదే 10,000 ఇస్తాము ఎకరానికి అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట అదే మాట. మళ్ళీ గతంలో కూడా పడిపోయింది అంటున్నారు బాబాయ్, అప్పుడైనా వచ్చినాయి డబ్బులు? అప్పుడు రాలా. అప్పుడు కూడా ఇప్పుడు 2 సార్లు మాకు ఇప్పుడు కృష్ణానది పొంగి పసుపు పోని, ఏదైనా పోని, కందే పోని, అరటి తోటలో పోని, ఏదైనా పోని జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇచ్చారు. ఇంత నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు అదే లేదు. రాస్తున్నారు అంతే, వెళ్తున్నారు అంతే, ఇంతవరకు లేదు. ఏమీ